అంటే ఈ సాధన క్రమంలో ఆరోగ్య సమస్యలు ఎన్నో రకాలుగా ఉన్న వాళ్ళకి ఏమైనా ఉపశమనం జరిగే అవకాశం ఉందా? అయ్యో, ఇది యోగం అంటే ఆరోగ్యం అంటే అర్థం ఏంటంటే సప్తధాతు మయం దేహం అగ్నినా రంజేధ్రువం యాదే స్తస్య నశ్యంతి చేత కాదాది కాస్త అని శ్వేతాసిద్ధ ఉపనిషత్తులు ఉంది, యోగసిక్ ఉపనిషత్తులు. ఈ సప్తధాతులు కూడా శరీరం అనేది ఏంటంటే ఈ సప్తధాతుల శరీరం యోగాగ్ని చేత దహనం చేయాలి, అవి నశిస్తాయి. అయితే 100% నశిస్తాయని కాదు, శరీరంతో ఉన్నప్పుడు కొంత ఉంటుంది. అది ఏమిటంటే ఈ ఊర్ధముఖంలో వెళ్ళేవాడికి అది అసలు శరీరం అనేది ఎఫెక్ట్ అవుతుంది కానీ మనసు ఎఫెక్ట్ కాదు. మనసుకి అది తగలదు, శరీరం తగులుతుంది. సో జ్ఞానులు కూడా జీవన ముక్తులు కూడా ఈ శారీరకంగా బాధలు అనిపించే సంఘటనలు ఉన్నాయి. ఏంటి ఇదేదో మ్యాథమెటిక్స్ లాగా ఉండకూడదు అని కాదు, ఉంటాయి, ఉన్నా తనకి ఆ బాధ ఉండదు. అది ఆకలి దప్పికలు కూడా అతీతంగా ఈ సాధన జరుగుతుంది కదా. జరుగుతుంది. అంటే దీన్ని ఆకలి దప్పికల్ని లేకుండా చేసే అమృత ఓట అనేది ఎప్పుడు కలుగుతుంది? అది ఇది కూడా ఏంటంటే ఇది నిత్యకృత్యం, ఇది కొత్తగా ఇది కనిపించింది కాదు. మీరు ప్రాణాయామం చేస్తుండగా మీరు ఆ లోపల అనేక చేస్తుంటే అమృతం ఊరుతుంటుంది, తియ్యగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది, అవన్నీ కూడా జరుగుతాయి. తాగుతుంటాం అని జరుగుతుంటాయి. అప్పుడు ఏముండవు, మళ్ళీ బయటకు వస్తాం, వచ్చేసరికి ఈ శరీరం అంతా ఇదంతా జరుగుతుంది, మళ్ళీ ఇవి తింటాం, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, నిత్యకృత్యం. అందుకే చెప్తున్నాను ఏంటంటే సాధకుడు ఏంటంటే బయటకు వచ్చినప్పుడు వ్యవహారం, లోపలికి వచ్చేసరికి అవ్యవహారం. ఏంటి సర్వేంద్రి గుణాభాసం సర్వేంద్రి వివర్జితం అసక్తం సర్వగుశ్చైవ నిర్గుణం గుణభోక్తృ 13వ అధ్యాయం పరమాత్మ చెప్పారు. ఆ జీవుడే ఆ పరమాత్మే బయటకు వచ్చి ఇంద్రియాలు అనుభవిస్తాడు, మళ్ళీ అదన్నీ విరమణ చేస్తుంటాడు, అది లోపలికి వెళ్తాడు, విరమణ చేస్తుంటాడు, బయటకు వచ్చి అనుభవిస్తుంటాడు. ఇదన్నీ జరుగుతుంటుంది, నిత్యకృత్యం. అందుకనే ఇదేంటంటే చూసేవాడికి అర్థం కాదు, సాధించేవాడికి తెలుస్తుంది. ఈ సాధకుడికి ఎంతకాలం సాధన చేసిన తర్వాత ఈ అమృత ఓట అనేది దొరుకుతుంది. దానికి కూడా ఏంటంటే అది అక్కడ కాలం లేదు, కాల నిర్ణయం అంటూ లేదు. తన గురువు అనుగ్రహం ద్వారా జరుగుతుంది. గురువు అనుగ్రహం, నీ సాధన, నీ పట్టుత్వం, నీ విశ్వాసం ఇవన్నీ జరిగినప్పుడు ఎప్పటికప్పుడు కనబడుతుంది. కొంతమందికి ఈ జనంలో జరగచ్చు, జరగకపోవచ్చు, కొంతమందికి ఏమి లేదు, వెంటనే జరుగుతుంది. గురువు యందు ఉండాలి. అన్నిటికంటే నేను చెప్పేది ఏంటంటే గురువు అనేది మాత్రం అసలు బ్రహ్మ విద్య అంటే గురువు లేకపోతే లేనే లేదు. కొంతమంది విద్య నేర్చుకుని కూడా గురువుని మర్చిపోయి నేను కూడా ప్యారలల్ గా గురువుని అయిపోయాను అనుకుంటే నీకు జన్మ రాదు. అంటే మీరు ఇంతకాలం అంటే దాదాపు 45 సంవత్సరాలు ఈ మార్గంలో ఉన్నారు గురువు. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా మీకు మీ దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు, మీ దగ్గర నుంచి సాధన తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మీ స్థాయికి వాళ్ళు ఎవరైనా చేరుకున్నారా? ఇక్కడ ఇంకోటి ఉంది, మనం బయటకు వచ్చి వివరంగా వేరువేరుగా భావిస్తున్నాం. ఒకటే స్థాయి గురువు అంటే ఏకాత్మ. ఏకాత్మ అయినప్పుడు ఆ ఏకాత్మలో మిగతా జీవులు ఎంతవరకు అందులో కలిసిపోతున్నాయో అది కావాలి. వేరుగా ప్యారలల్ గా గురువు స్థాయి నుంచి గురువులు లేకపోతే ఇలాగ అలా కాదు, ఆలోచించకూడదు. ఇక్కడ వేదాంతంలో అర్థం ఏంటంటే ముక్తి పొందేవాడు ఒకడే, ఇంతమంది ముక్తులు పొందేది కాదు. ఏంటి ఇదంతా ద్వైతపరంగా ఇంతవరకు వ్యాఖ్యానం చేసుకున్నాం. అద్వైతపరంగా అంటే ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే అనేవాడు సాధన చేసిన వాడు తను సాధించాడు. మిగతా వాళ్ళందరూ అందులోకి కలిసిపోతున్నారా లేదా, మిగతా వాళ్ళు అందులో ఏకాత్మ భావనతో వెళ్తున్నారా లేదా. ఏంటి గురువరణ్యం, ఇది చాలా లోతైన భావాలు ఉన్నాయండి. మొదట్లో ఏంటంటే ఇది స్థాయిలో ఉన్నారా, ఈ స్థాయి కాదు, ఒకడే గురువు. ఆ గురువులో మిగతా శిష్యులు కూడా ఆ గురువులో కలిసిపోతే పొందినట్టు. గురువులో కలవకుండా నేను వేరుగా అనుకుంటే పోయింది, అయిపోయింది. వేదాంతం ఏంటంటే అన్యభావన అనేసరికి పోయింది. నువ్వెంత సాధన చేయి, గురువును వేరుగా అన్నావు అనుకుంటే పోయింది. మీ గురువు గారు వారు ఎప్పుడైతే సమాధి చెందారో ఆ తర్వాత మీకు వారి నుంచి ఎలాంటి సూచనలు వచ్చాయి గురుగారు? నిత్యము మీకు అదే ఏం చెప్తున్నాను ఏంటంటే గురువు నాతో నిత్యం ఉన్నారు. అతిశయోక్తి కాదు, అతిశయోక్తి కాదు, నిత్యం ఉన్నారు. దానికి ఇంకొక విషయం చెప్పాలనుకుంటా, మరి బహిర్గతంగా చెప్పాలో నేను లేదో నాకు తెలియదు. కానీ గురువు గారు ఆ శరీరంతో ఉండేటప్పుడే నేనే డాక్టరే నేను, త్వమేవాహం అహమేవతోని వాళ్ళు ఆనాడు డిక్లేర్ చేశారు. అది వాళ్ళు అన్న మాట కాదు, అది ప్రాక్టికల్ గా నేను అనుభవిస్తున్నాను. అనుభవించడం ఏంటి, నాకు మరి వేరే తెలియదు. ఇంకా ఏంటి ఇప్పుడు మీరు మాట్లాడారంటే మీలో నేను గురువుని చూస్తాను, ప్రతి ఒక్కరు కూడా గురువుని చూస్తాను. చూడటమే కాదు, అసలు నాకు అన్యంగా భావిస్తే ఇంకేముంది. అంటే ప్రారంభ దశ మీరు చెప్పిన
ఇప్పుడు మన అంతర్ముఖ సాధన ప్రారంభ దశ ఏది ఉందో ప్రారంభ దశ దాని తర్వాత అవును జరిగే తర్వాత పరిణామాలు అందరిని నాలో కలుపుకోవడం జరిగే పరిణామం అంటే పడవెక్కించడమే. అంటే చివరి దశ ఏమై ఉంటుంది ఆ సాధకుడికి చివరి దశ ఏంటి గురువు ఇటు గురువులో కలిసిపోవడమే. నేను నా గురువులో నేను కలిసిపోయాను. ఇక మిగతా వాళ్ళు ఎక్కడ రావాలి? నేను ఎక్కడ కలిసానో అక్కడే కలవాలి అంతే తప్పించి. కానీ నేను వేరేగా ఇక్కడ ఇదే చాలా మంది అనుకుంటుంది మోక్షం వేరేగా ఇంకో సెపరేట్ గా నేను దుకాణం పెట్టి నేను సాధించి సిద్ధి పొందాను అనుకునేది చాలా పొరపాటు. బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో ఏంటంటే అసలు అందరూ ఏంటంటే ప్రథమ నుంచి కూడా నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తిం తత్పుత్ర పరాశరించ వ్యాసం సుఖం గౌడపాదాచార్య గోవిందపాచార్య శ్రీ శంకరాచార్య శ్రీ శివానందం శ్రీ రామానందం ఇక నేను అనుకుంటే నేను. సో ఈ అందరం ఏంటంటే ఇంతమంది గురువులు లేరు, ఒకరే అందులో ఆ ఒకరిలోనే ఆ ఒకే ఏకాత్మలోని ఈ గురువులందరూ ఐక్యమై ఉన్నారు. అది మొదటి నుంచి ఆఖరి వరకు వారే ఉన్నారు. అంటే పూర్తిగా లైవ్ అయిపోవడం, లైవ్ మర్చిపోవడం, ఈ వేరు భావన మర్చిపోవడం, నేను అనే భావన అదే నేనెవరో తెలుసుకోవడం అంటే ఈ ఊరికి మాటలు కావు, నాలోని అస్తిత్వం కోల్పోవడం. పంచభూతాలని మనం వశం చేసుకునే అవకాశం ఉందా గురువు గారు? అయ్యో నీకు అది అన్ని చెప్తున్నాడు. నీకు అలా ప్రాక్టికల్గా వస్తే చాలా జరుగుతుంది. పంచభూతాలు ఏంటి? అది అతిశయోక్తి కాదు. నేను గురువుని స్మరించుకొని అనుకుంటే అవన్నీ జరిగిపోతాయి. వర్షం ఆగిపోమంటే ఆగిపోతుంది. అయితే అది చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? మళ్ళీ నాకు ఎందుకు అహంకారం? నడిపేది వారు కదా. ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం నేను గురువుని ప్రార్థిస్తే అయిపోతుంది. అది పంచభూతాలు నాకు కాదు, గురువు కోసమై ఉన్నాయి, నేను వారి కోసమై ఉన్నాను, అంతే చాలు. నాకెందుకు కర్తృత్వం? అష్టసిద్ధులు కూడా ఉంటాయి మనకు వెనకాయ, కానీ మనం కాదు. ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రాపంచికంలో ఉండే ఈ మార్గంలోకి రావాలి కదా. అంతే కదా. మరి ఈ ప్రాపంచికంలో ఉండేటటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీరే అవకాశం ఉన్నదా? ప్రపంచ అవసరాలు తీరడం అంటే అర్థం ఏంటి? తనకి ఈ మార్గం దొరకనంత వరకు ఆ ప్రపంచము, ఆ కోరికలు, ఆ ప్రారంధం, కర్మలు ఉన్నాయి. అవి ఇప్పుడు అనిపిస్తూనే ఉన్నాం. ఆ అనిపించినప్పుడు ఏంటంటే నీవు సాధన చేసి మీదకి వెళ్ళినప్పుడు ఆ క్షణమే అయిపోతాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. నేను అదే చెప్తున్నాను, నిత్యకృత్యం. ఇది అంతర్ముఖం అయ్యేవో పోయే అప్పుడే ఆ క్షణమే. నీకు శ్వాస ఎప్పుడైతే ఇక్కడ స్వాధీనమైందో నీకు అంత అయిపోయింది, మరలా వస్తుంది. ఆ వచ్చేది నీ వ్యక్తిగతం అనుకుంటే నీ కర్మ, ఆ వచ్చేది నువ్వు కాదు, అంతా గురువే, అంతా గురువులే అనుకున్నప్పుడు నీ సంసారం ఎక్కడది?